ఆధునిక వినియోగదారులకు ఆయుర్వేదాన్ని మరింత చేరువ చేసేందుకు డాబర్ అవగాహన డ్రైవ్ చేపట్టింది. కొత్త తరం వినియోగదారులకు మరింత ఆకర్షించేందుకు వ్యూహాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆరోగ్యంపై పెరుగుతున్న ప్రపంచ ఆసక్తిని గుర్తించే విస్తృత ఆకర్షణ కోసం ప్యాకేజింగ్ను ఆధునీకరించే 3 కీలక స్తంభాలపై డాబర్ చొరవ దృష్టి పెడుతుందని సంస్థ తెలిపింది. ఇక ఆయుర్వేద సంవాద ద్వారా జ్ఞాన భాగస్వామ్యం, ఆరోగ్య శిబిరాల ద్వారా కమ్యూనిటీ విస్తరిస్తున్నామని వెల్లడించారు. ట్రెడిషనల్ సైన్స్ కాన్సెప్ట్స్ అలాగే పెట్టి వీఆర్ డూయింగ్ ద సైంటిఫిక్ వ్యాలిడేషన్. అవే ప్రొడక్ట్స్, అవే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద క్లినికల్ ట్రయల్స్, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ నుంచి రా మెటీరియల్ ఎలా ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉండాలి, ప్రోడక్ట్ ఎలా ఉండాలి, ప్రాసెస్ తర్వాత ప్రోడక్ట్ ట్రయల్స్, సైంటిఫిక్ ట్రయల్స్. ఈ ప్రోడక్ట్ ఎఫెక్టివా కాదా, సేఫా కాదా ముందు, దాని తర్వాత ఎఫెక్టివా కాదా, ఎంతవరకు ఎఫెక్టివ్. ఎందుకంటే ఇప్పుడు మనకి మన భారతదేశంలో, ఈ పర్టికులర్లీ మన సౌత్ ఇండియాలో లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. బికాజ్ ఆఫ్ వేరియస్, మీ అందరికీ తెలిసిందే, మనం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయం, పొద్దునే లేచి ఎక్సర్సైజ్ చేయం, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, వీటన్నిటి వల్ల లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. డయాబెటీస్ కానివ్వండి, హైపర్టెన్షన్ కానివ్వండి, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెయిర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటి మీద ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఈ మెడిసిన్స్ మీద మేమేం చేస్తుంటే సైంటిఫిక్ ట్రయల్ చేస్తాం, క్లినికల్లీ ప్రూవెన్ అని చెప్పని ఒక మనకి ఎవిడెన్స్ చేసుకుంటున్నాం. డాక్టర్లను కలిసి వాళ్ళతో క్లినికల్ రీసెర్చ్ చేయించి ప్రోడక్ట్ ఎఫెక్టివ్ అయిన తర్వాత ఆ ఎఫెక్టివ్ ప్రోడక్ట్లు మనం మార్కెట్లోకి పంపిస్తున్నాం. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఎన్నైతే ట్రెడిషనల్ మెడిసిన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆయుర్వేదంలో, వాటిని తీసుకుని ఆయుర్వేదిక్ బేస్ మీద క్లినికల్ ట్రయల్స్, సైంటిఫిక్ ట్రయల్, నాట్ ఓన్లీ ట్రయల్ ఫ్రమ్ ద ఈవెన్ రా మెటీరియల్ ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎక్కడ ప్రొక్యూర్ చేయాలి, ఎలా ప్రొక్యూర్ చేయాలి, ఎలా ప్రాసెస్ చేయాలి, దాని తర్వాత ఎలా ప్యాకేజింగ్ చేసి మార్కెట్లోకి పంపించాలి. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఒక ప్యాకేజ్గా మేము చేసి ప్రమోట్ చేస్తున్నాం ఆయుర్వేదాన్ని. అంతే. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఫ్రీ హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి ఏదైనా ఒక మెడిసిన్, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, అలోపతిక్ మెడిసిన్లో క్రోసిన్ ఇప్పుడు ఎవరు రాయరు. ఎందుకంటే మనం ఒకప్పుడు వాడాం కాబట్టి ఇప్పుడు మనం మెడికల్ షాప్కి వెళ్ళి కావాలంటే క్రోసిన్ కొనుక్కుంటాం.